శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు ప్రపంచ దేశంలో దాదాపు ఒక 6-7 దేశాలు యుద్ధంలో ఉండటం చూస్తున్నాం. అవునండి. ముఖ్యంగా ఇరాన్, అలానే ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అంతో కొంత అన్ని దేశాలపైన ఈ యుద్ధం ఎఫెక్ట్ చూపిస్తుంది. అవునండి. అసలు ఈ యుద్ధాలు ఆగే ఛాన్స్ ఉందా? ఈ యుద్ధం అసలు థర్డ్ వరల్డ్ వార్ కి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉండబోతుందా? లేదండి, ఆల్రెడీ మనం ఇది 3-4 నెలల క్రితమే ప్రిడిక్ట్ చేశాను. అవును. ఇది ఆగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఆగదు. ఓకే. ఇది తారస్థాయికి వెళ్తుందని మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది. మనం ఆ రోజు ప్రిడిక్ట్ చేసాం ఆల్రెడీ. ఇది ఆగుతుంది అనిపిస్తుంది కానీ ఆగదని. ఇది మాత్రం ఆగదండి. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటి, ఏదో నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు. దీనికి ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో తీసుకోవాలి. క్లియర్గా మనకు గురువు అయ్యాడు ఈసారి. గురువు అయితే మరి శశశ్యామలంగా ఉండాలి కదంటే, గురువు రూపం మారింది ఇక్కడ. అది కూడా మిథున రాశిలో ఉండగా జరుగుతున్న యుద్ధాలు. మిథునము అంటే దాని సంకేతం ఏంటంటే ఇద్దరు స్త్రీ పురుషుల యొక్క దీన్ని మిథునంగా చూపిస్తారు మనకి. ఒక్కొక్క దానికి మేషం అంటే మనకి గొర్రె, అలాగే దున్నపోతు వృషభానికి, దీనికి ఇద్దరు మనుషుల్లాగా ఉండేది. కర్కాటకం అంటే ఎంట్రికి ఇచ్చా, సింహం అంటే సింహం బొమ్మ ఎలా ఉంటుందో, మిథున రాశిలో ఎప్పుడైనా సరే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది జననష్టాన్ని చూపిస్తుంది. దాదాపుగా మొత్తం ప్రపంచం మొత్తంగా 7 కోట్ల మంది నష్టపోతారు దీనివల్ల. దీనికి శ్లోకం కూడా ఉంది, సప్తకోటి బిహై అనే ఒక శ్లోకం ఉంది దానికి. గురువు ఎప్పుడైనా అధిచారంలో ఇలా 3 రాసులు తిరిగినప్పుడు అనేటువంటిది ఒక లెక్క ఉంది దానికి. సో ఆ యొక్క సూత్రం పరంగా మనకి ఈ సంవత్సరానికి మంత్రి కుజుడవడం వల్ల, సేనాధిపతి చంద్రుడు అవడం వల్ల, అంటే స్థిరత్వం లేకపోవడం సేనాధిపతికి, చిన్న చిన్న విషయాలకి ఎమోషన్గా వేసేసేయడం, మంత్రి కుజుడైనకు యుద్ధంలోకి ప్రకటించడం. కాబట్టి ఇది చాలా పెద్ద స్టెప్పే తీసుకొని ఉంది దీనివల్ల. అయితే దీనివల్ల మనం లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో ఫుడ్కి ఇబ్బంది వస్తుందండి అని చెప్పుకున్నాం. సో అందుకని ఇది ఫుడ్ మీద పడుతుంది ఫస్ట్ ఎఫెక్ట్ దీనికి. ఈ ఫుడ్లో చూసుకున్నట్లయితే వండుకోవడానికి ఇబ్బంది రావడం, ఇట్లాంటివన్నీ. అంటే ఇప్పుడు మనకి చమురు, ఇప్పుడు మనకి వేటి మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఆయిల్స్ మీద, సిలిండర్స్ మీద, వీటి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఆయిల్ మీద, వీటి మీద. అయితే మనం కదలకుండా ఉండగలం కానీ తినకుండా ఉండలేం ఇంకా మనం, అంతే కదండి. ఇంట్లోనే ఉండిపో కదలకుండా అంటే 1 నెల రోజులు ఉంటాము ఇంట్లో, కానీ తినకుండా ఉండలేడుగా మనిషి. మరి సిలిండర్స్ అయిపోతే ఎట్లాగా అంటే ఎలక్ట్రికల్ సిలిండర్స్ మనం పెట్టుకోవడం మంచిది. ఎలక్ట్రికల్ స్టవ్స్ అనేవి తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఎంతో కొంత దానివల్ల మీకు ఇదవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కుజుడు మిథున కుంభరాశిలో ఉన్నందుకు కుజుడు ఎలక్ట్రిసిటీ కారకుడు. అందుకని దానికి డిమాండ్ పెరుగుతుంది ఎట్లాగో ఇప్పుడు. కాబట్టి ఆ స్టవ్లు బాగా అమ్ముడుపోతాయి కూడా చెప్పాలంటే. నేను మనిషికి కావాలి కదా ఆల్టర్నేట్, ఇంకోటి ఏది కావాలి. ఇప్పుడు సిలిండర్ లేదంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి, ఎలక్ట్రికల్ స్టవ్, బొగ్గులు పొయ్యో కర్రలు పొయ్యో పెట్టుకోవాలి. కాబట్టి వీటికి డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అయితే నేను అనేది ఏంటంటే ఈ యుద్ధము వల్ల ఎక్కువ నష్టపోయేది ముస్లిం కంట్రీస్, యుఎస్ కంట్రీ. ఖచ్చితంగా, ఇంక అందులో డౌట్ ఏం లేదు. మనకు కూడా ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది, మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ ఆల్రెడీ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్, అట్లనే పెట్రోల్ డీజిల్ కూడా, పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ కానీ అన్ని దేశాలకి పడుతుందండి ఎఫెక్ట్. అది మనకు ఒకరికే కాదు. జన నష్టం పరంగా చూసుకుంటే వేరే దేశాలకు ఎక్కువ వద్దు అంటున్నాను, ముస్లిం కంట్రీస్. ఎందుకంటే దేశాల్లోకి వచ్చేసి మరి బాంబులు పడడం లాంటివి ఉంటాయి కాబట్టి. అయితే యుద్ధంలో మనం కూడా పాకిస్తాన్ లాంటి పక్క పొరుగు దేశంతో కూడా యుద్ధం వస్తుంది మనకు కూడా, రాదని కాదు. కాకపోతే ఏంటంటే నష్టపరంగా చూసుకుంటే ఇప్పుడు మనకు చూడండి 1948లో సంథింగ్ హిరోషిమా నాగసాకి యుద్ధంలో జపాన్ మీద వాళ్ళు అణుబాంబు వేశారు. వేసినప్పుడు ఏమైంది, జపాన్ దేశం చాలా మట్టుకు పాడైపోయింది. ఇంకా అసలు ఇంకా 30 సంవత్సరాల వరకు అక్కడ కనీసం ఏదో మొలవదని చెప్పారు. అలాగయ్యేటువంటి దేశాలు ముస్లిం కంట్రీస్ అండ్ యుఎస్ కంట్రీ లాంటివి అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అంత ఇదిగా మనం ఆ వీడియోలో కూడా చెప్పాను, ఆటం అణుబాంబులు కూడా వేసే ఇది వస్తుంది అని. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం ఈ మిథున రాశిలో ఉన్నంతసేపు గాల్లో ఎక్కువ ఫైటింగ్స్ జరుగుతాయి. కర్కాటకంలోకి ఎప్పుడైతే 15 డిగ్రీలు దాటున్నాడో ఇప్పుడు గురువు, కాబట్టి జల సంబంధమే పెరుగుతూ ఉంటాయి. తర్వాత జలంలో ఉండేటువంటి వాటి మీద బాంబులు వేయడం, జల సంబంధంగా యుద్ధాలు పెరగడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎట్లాగో ఇప్పుడు 15 డిగ్రీస్ దాటాడు కాబట్టి భూమి, వాయువు, జలము రెండింటి మీద పడుతూ ఉంటుంది దీని ఎఫెక్ట్ అనేది. సో అది
అయితే ఈ ఈ యుద్ధము మూలంగా కొన్ని దేశాల మధ్య తారతమ్యాలు వచ్చి కొంత జలాలు ఆపడం, ఈ వాటర్ ఉంటుంది చూసారా, మనం తాగే నీరుని కూడా ఆపుతారు. కొన్ని దేశాలు మేము ఇక్కడికి ఆపేస్తాం, మీకు రానివ్వం, ఎందుకంటే మీకు నాకు యుద్ధం వచ్చింది కాబట్టి అని. ఇటువంటి ఇబ్బంది కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే కొంచెం వాయువు కలుషితం అవడం ఈ యుద్ధం వల్ల, ఎందుకంటే వాయుతత్వ రాశుల్లో ఉండే గురువు కదా. అవును. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సరే ఇది యుద్ధం అనేటువంటిది దీనివల్ల ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పటికీ సామాన్య మానవుడికి ఏమీ కాకూడదు. కాబట్టి కనీసం చండీ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని రోజు తలుచుకుంటే వీళ్ళ ఇంటి మీద ఎటువంటిది పడకుండా ఉంటుంది. ఇప్పుడు బార్డర్లకు దగ్గరలో ఉండే ఇల్లులు కొన్ని ఉంటాయి, వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది అలాంటప్పుడు ఆ లోపలికి దూసుకొని వచ్చేసేయడం. కొన్ని ఏంటంటే మీకు ఫ్లైట్ మధ్యలోనే వీళ్ళు పైన కాల్చేస్తారు కొన్ని డ్రోన్స్ని వాటిని, కానీ కొన్ని తప్పించుకొని వస్తాయి. అలాంటప్పుడు వీళ్ళకి ఏమీ కలగకుండా ఉండాలంటే చండీ పారాయణం చేసుకోవడం మంచిది. అది. అయితే ఈ యుద్ధము వల్ల మాత్రం మనకొచ్చే నష్టం మాత్రం కొద్ది పర్సెంటే ఉంటుంది. మిగతా దేశాల్లో ఈ అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా, ముస్లిం కంట్రీస్కి, యుఎస్ కంట్రీకి మాత్రం ఎక్కువగా ఉంటుంది దీని ఎఫెక్ట్. అందులో ఎటువంటి డౌట్ లేదు. బళ్ళు ఓడలు అవ్వడం, ఓడలు బళ్ళు అవ్వడం చూస్తాం ఈ యుద్ధం వల్ల. అంటే అగ్రరాజ్యము మాకేంటనుకునే రాజ్యం ఏమో డౌన్ఫాల్ అవ్వడము, చిన్న దేశాలు మళ్ళీ ఒక మంచి దీంట్లోకి వెళ్ళడం. ఇప్పుడు కొన్ని వెనిజువేలా దేశం ఉంది, ఈ యుద్ధం వల్ల వెనిజువేలాకు మంచి కూడా జరగవచ్చు దీనివల్ల. యుఎస్ కంట్రీ ఉంది, అలాంటి యుఎస్ కంట్రీకి డౌన్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు అది పేద దేశంగా అయిపోయింది. ఇప్పుడు ఆ పేద దేశం మళ్ళీ పుంజుకోవాలంటే ఆ దేశంలో చమురు ఉంది, కానీ వాళ్ళు టెక్నాలజీ వాడకపోవడం వల్ల ఇబ్బంది వాళ్ళకి వచ్చింది చెప్పాలంటే. అందుకే వాళ్ళు ఇన్ని నోట్లు, మన రూపాయి తీసుకెళ్తే ఇన్ని నోట్లు ఇస్తాడు వాళ్ళ నోట్లు, అంటే అంత రేట్ ఇది అయిపోయింది. ఎందుకంటే అక్కడ అన్ని గవర్నమెంట్ కొన్ని తప్పిదాలు చేసింది, అన్ని గవర్నమెంట్ దీంట్లోకి తీసుకోవడం, టెక్నాలజీని వాళ్ళు పెంచుకోవడం, ఇట్లాంటివన్నీ. అలాంటి దేశాలు, కొన్ని పేద దేశాలు ఇంకా గొప్ప దేశాలు అయ్యే ఛాన్సెస్, గొప్ప దేశాలు పెద్ద దేశాలు. ఎందుకంటే దీనికి చాలా సంకేతాలు జరిగాయి, ఒకటి కాదు. మీరు గమనిస్తే 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం, 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, అంటే పంచగ్రహ కూటమి ఏర్పడే క్రమంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడడం. అట్లాగే గ్రద్ద మనకి పూరి జగన్నాథ్ ఆలయంలో మొన్న 5వ తేదీ కూడా గెద్దొచ్చి వాలింది దాని మీద, తెలుసా అమ్మా మీకు? మొన్న 5వ తేదీ కూడా జరిగింది ఒకటి. ఇవన్నీ సంకేతాలు ఏమిటంటే గ్రద్ద వాడడానికి దీనికి ఏంటి, జెండాకి ఏంటి అని అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనకు రామాయణ మహాభారతాల్లో కూడా ఆ రావణాసుడి యొక్క రథం మీదకి వచ్చి అది వాళ్తుంది గద్ద. అప్పుడు రావణాసుడు అపజయం పాలవుతాడని వాల్మీకి రాస్తాడు. అలా ఏంటంటే ఇది ఈ సంవత్సరం పేరే పరాభవం. పరాభవం అంటే ఏంటి, కొంతమంది ఓడిపోవాలి. ఎక్కడ ఓడిపోవడం జరుగుతుంది? యుద్ధాల్లో ఓడిపోవడం జరుగుతుంది. మరి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆగిపోవు కదా. ఇప్పుడు నేను ఈ మధ్య చూస్తున్నా, అప్పుడప్పుడు ఈ యుద్ధం ఆగిపోయింది అని పెడతాడు, ఆగేది లేదు పాడలేదు, మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆగిపోతే మంచిది, అందరికీ కూడా ఆగాలనే కోరుకుందాం, ఎందుకంటే నష్టం ఎవరికైనా నష్టమే కదా, ఏ దేశానికైనా కూడా. కానీ ఆగే గ్రహస్థితి లేదు అంటున్నాను నేను. ఈ మధ్య నేను 2-3 రోజులు చూసా వరుసగా, ఏదో ఛానల్ పెడతారు యుద్ధం ఆగిపోయింది అంటాడు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఛానల్లో అదే ఛానల్ ఇంకో గంట తర్వాత చూస్తే దాని మీద బాంబు వేసాడు, దీని మీద బాంబు వేసాడు, ఎయిర్పోర్ట్ మీద బాంబు వేసాడు అని మళ్ళీ వస్తుంది. ఇదేంటి ఇప్పుడే పెట్టాడు కదా యుద్ధం ఆగిపోయిందని, మళ్ళీ నెక్స్ట్ వీడియో చూస్తే మళ్ళీ ఇలా వచ్చింది ఏంటి అనిపిస్తుంది. కాబట్టి ఆగదు, ఉండే గ్రహస్థితులు అలా చెప్తున్నాయి. శ్రీమాత్రే నమః.